ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఐసిఐసిఐ బ్యాంక్లో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీ యొక్క సొంత జిల్లాల్లోనే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఐసిఐసిఐ బ్యాంక్స్ ఉంటాయో సో అక్కడ ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో సో అక్కడ మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఏ నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ which enable the corporate customers to do several of their banking activities from the comfort of their premises అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఈస్ responsible for providing good service to customers pertaining to any of their banking, financial and investment needs అనమాట. సో ఈ యొక్క బ్యాంకింగ్ ఆఫీసర్ జాబ్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే, వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు ఈ యొక్క ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ జాబ్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే కార్పొరేట్ కస్టమర్లకు కస్టమర్ సర్వీస్ని అయితే అందించాల్సి ఉంటుందన్నమాట, చేయాల్సి ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్ పరంగా అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ పరంగా సో బ్యాంకింగ్లో ఎటువంటి సర్వీస్ సో ఇలా కస్టమర్స్కి గుడ్ సర్వీస్ని అయితే అందించాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ది జాబ్ కనుక చూసుకున్నట్టయితే ది పొజిషన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిజాల్వింగ్ కస్టమర్ క్వైరీస్ ఓవర్ ది ఫోన్ ఆన్ డే టు డే బేసిస్ దేర్ బై ప్రొవైడింగ్ ఎఫిషియంట్ కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్ని అండ్ అలాగే క్వైరీస్ని ఫోన్ ద్వారా ప్రతిరోజు ఫోన్ ద్వారా రిజాల్వ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ యొక్క పొజిషన్ యొక్క వర్క్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ పొజిషన్ ఆల్సో రిక్వెస్ట్ టు క్రాస్ సెల్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ టు అవర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఓవర్ ది ఫోన్ అనమాట. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ సో ఇటువంటి ఉంటాయి కదా. సో ఇటువంటి ప్రోడక్ట్స్ని మనము కస్టమర్స్కి తీసుకోండి, సో ఇలా ఉంటుంది, బెనిఫిట్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి మనము కస్టమర్స్కి సెల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకు మనం త్రూ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ ఈ యొక్క ప్రోడక్ట్స్ని అయితే సెల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే హ్యాండ్లింగ్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ క్వారీస్ ఓవర్ ది ఫోన్. కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ అండ్ అలాగే క్వారీస్ని మనము ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అయితే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడింగ్ కస్టమర్ విత్ రిలివెంట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రోడక్ట్ యొక్క సర్వీస్ ఇన్ఫర్మేషన్ని కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్రాస్ సెల్లింగ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ టు కస్టమర్ ఓవర్ ది ఫోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికైతే రెడీగా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపిటెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ప్యాషన్ కాన్స్టెంట్లీ రైజ్ ది బార్ ఫర్ సెల్ఫ్ అండ్ టీమ్, has a strong execution bias, takes in initiatives even in the face of significant difficulties అనమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఫస్ట్ లివేజెస్ ఎవ్రీ కస్టమర్ ఇంటరాక్షన్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ అన్ ఇంపాక్ట్, కాన్సిస్టెంట్లీ సీక్స్ టు అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్, ఈజ్ యాక్సెసిబుల్ అండ్ రెస్పాన్సివ్ అనమాట. సో మీరు ఇక్కడ కస్టమర్స్ యొక్క నీడ్స్ని అర్థం చేసుకుని సర్వీస్ని అయితే మీరు ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఫ్రెషర్స్ బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో సో అటువంటి వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ అయితే మీకు బేసిక్ పే వచ్చేసి 10,000 ఉంటుందన్నమాట. సో అన్ని అలవెన్సెస్తో కలిపి మీకు బై హ్యాండ్ వచ్చేసి 22,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యొక్క జాబ్ చేయడానికి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు అండ్ అలాగే ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ లొకేషన్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తారు అని చూసుకున్నట్టయితే
గువాహతి, చెన్నై, ఇండోర్, హైదరాబాద్, తానే అనమాట. సో మనకు హైదరాబాద్లో కూడా ఐసిఐసి బ్యాంక్లో మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.